హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక చిన్ని అయితే బాలరాజుని కలుస్తుంది. అప్పుడే ఇక బాలరాజు చిన్నిని చూసి అలాగే చూస్తూ ఉండిపోతాడు. అంకుల్, మా నాన్న ఎక్కడున్నాడో నీకు తెలుసు అంకుల్. ప్లీజ్ అంకుల్, మా నాన్న ఎక్కడున్నాడో చెప్పండి అంకుల్ అని చిన్ని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక వాళ్ళ నాన్న నా దగ్గర లేదంటే చిన్ని నమ్మదు. అయితే ఇక తన తండ్రి నా దగ్గరే ఉన్నాడని చెప్పి ఆ బాలరాజు దగ్గరికి ఈ చిన్నిని కూడా తీసుకువెళ్ళి దీన్ని కూడా ప్రాణాలు తీయాలి. ఇద్దరి ప్రాణాలు ఒకేసారి తీస్తే నా గురించి ఎప్పటికీ బయటపడదు అని ఇక దేవ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అమ్మ చిన్ని, మీ నాన్న ఎక్కడున్నాడో నాకు తెలుసు, కానీ మీ నాన్న నా దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాడు. ఆ నిజం చెప్పమంటే చెప్పడం లేదు. ఆ నిజాన్ని నువ్వు తనతో చెప్పిస్తానంటే నేను మీ నాన్న దగ్గరికి నిన్ను తీసుకువెళ్తానమ్మా అని దేవ చిన్నిని నమ్మిస్తాడు. అప్పుడు చిన్ని, సరే అంకుల్, మీరు చెప్పినట్లే మా నాన్న ద్వారా ఆ నిజమేంటో చెప్పేలా చేస్తాను. ముందుగా మా నాన్న దగ్గరికి నన్ను తీసుకువెళ్ళండి అంకుల్ అని అంటూ ఉంటుంది చిన్ని అయితే దేవాతో. అప్పుడే ఇక దేవ, సరే అమ్మా, పద వెళ్దాం అని ఇక చిన్నిని తీసుకొని దేవ ఇక బాలరాజు ఉన్న చోటికి తీసుకువెళ్ళి ఈ చిన్నిని కూడా లేపేయాలి. అయినా నాగవెల్లి ఇప్పుడే ఈ చిన్నిని చంపేయద్దని చెప్పింది, కానీ నాగవెల్లికి తెలియకుండా ఈ చిన్నిని ఇప్పుడే లేపేయాలి అని అనుకుంటూ ఉంటాడు దేవ అయితే. అప్పుడే ఇక అంకుల్, వెళ్తాం పద అంకుల్ అని చిన్ని అంటూ ఉంటుంది. అప్పుడే దేవ, సరే అమ్మా అని ఇక చిన్నిని తీసుకొని దేవ ఇక కారులో నాయక్, దేవ, చిన్ని ముగ్గురు కలిసి బాలరాజున్న చోటుకైతే బయలుదేరుతారు. అప్పుడే ఇక అక్కడికి వెళ్ళి ఇక వెంటనే దీన్ని కూడా తన తండ్రిని చూపించి, దీన్ని చావు తన తండ్రి చూసేలా, తండ్రి చావు ఇక ఇద్దరి చావు ఒకే రోజు రాసి పెట్టేలా చేయాలి అని ఇక దేవ అయితే కారులో నుంచి దిగి ఇక పదమా, మీ నాన్న ఇక్కడే ఉన్నాడు అని దేవ అంటూ ఉంటాడు. అప్పుడే చిన్ని ఇక దేవాతో రావడం అయితే దారిలో ఇక మ్యాడీ చూస్తాడు. మ్యాడీ అది చూసి, ఇదేంటి డాడేంటి ఈ చిన్నిని ఎటు తీసుకువెళ్తున్నాడు అని మ్యాడీ కూడా ఇక దేవాని ఫాలో అవ్వుకుంటూ వస్తాడు కదా. అప్పుడే ఇక మ్యాడీ కార్లోంచి దిగి వెంటనే, ఏంటి చిన్ని ఇక్కడికి వచ్చావేంటి, అయినా డాడీ నువ్వేంటి ఈ చిన్నిని తీసుకొచ్చావు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక, లేదు నాన్న, ఈ చిన్ని నన్ను అనుమానిస్తుంది. తన తండ్రిని నేనే కిడ్నాప్ చేశానని నన్ను బాధ పెడుతుంది. మీడియా ముందు, అందరి ముందు నా గురించి బయట పెడతానని చెప్తుంది. నేను తన తండ్రిని ఎందుకు కిడ్నాప్ చేస్తాను నాన్న, నా పరుగు తీయాలని చూస్తుంది చిన్ని. ఇక తనకి నిజం చెప్పాలని ఎంత చెప్పినా వినడం లేదు. నేను నిజంగానే తన తండ్రిని బంధించానని అనుమానిస్తుంది. అందుకే తనకి చూపించాలనే ఇక్కడికి తీసుకువచ్చానన్న అని దేవ అంటూ ఉంటాడు. అప్పుడే మ్యాడీ, ఏంటి ఏం మాట్లాడుతున్నావు? మా నాన్న మీ నాన్నని బంధించడం ఏంటి? అయినా మీ వాళ్ళకి తెలుసు హత్య చేయడం, అంతే, హత్య చేసి చంపడం మా వాళ్ళకి కాదు అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. అప్పుడే, లేదు లేదు మ్యాడీ, అబద్ధం చెప్తున్నాడు అంకుల్, నిజం చెప్తున్నాను. మీ డాడీ ఇక్కడ మా నాన్న ఉన్నాడని తీసుకొచ్చాడు, నాకు చూపిస్తానని చెప్పాడు. ఇప్పుడు నీకు అబద్ధం చెప్తున్నాడు, కొంత అబద్ధం కొంత నిజం చెప్తున్నాడు, అంకుల్ని నమ్మద్దు అని ఇక అంటూ ఉంటుంది మధు. చిన్ని అయితే అప్పుడే మ్యాడీ, చాలు చిన్ని, చాలు అబద్ధాలు చాలు, అయినా మా నాన్న మీద నిందలు వేసావు కదా, పద వెళ్ళి చూద్దాం మీ నాన్న ఉన్నాడా అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఇక దేవ అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఇదేంటి మ్యాడీ లోపలికి వెళ్తే ఆ బాలరాజుని చూస్తాడు, నా గురించి బయటపడుతుంది, లేదు మ్యాడీ లోపలికి వెళ్లకుండా చేయాలి అని దేవ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే, బాబు నన్ను అనుమానిస్తుంది, నిజంగానే నేను నింద చేస్తుంది, ఇక నిజంగానే వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేసిన వాళ్ళ చూస్తుంది, ఇదంతా నిజమే అని నువ్వు కూడా నమ్ముతున్నావా అని నటిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక పదచిని, మనం ఇక్కడ ఉండకూడదు, అయినా మా నాన్న అలాంటి వాడు కాదు, మా నాన్న ఎవరిని కిడ్నాప్ చేయలేదు, మా నాన్నని అనుమానిస్తే నేను ఊరుకోను అని మ్యాడీ అయితే, పదచిని ఇక్కడి నుంచి వెళ్దాం అని చిన్నిని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక దేవ మాత్రం చాలా సంతోషపడతాడు. ఇక మ్యాడీ సమయానికి వచ్చాడు, కానీ చిన్నిని చావకుండా బ్రతకనిచ్చాడు. కానీ ఇప్పుడు మ్యాడీ ఇక తను లోపలికి వచ్చి చూస్తే ఈ బాలరాజు ఇక్కడ ఉన్నది తెలిసిపోయేది, నా గురించి బయటపడేది. ఇక థ్యాంక్ గాడ్
ఇక మ్యాడీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని ఇక దేవ అయితే అనుకుంటూ ఉంటాడు. దేవ ఇక బాలరాజు దగ్గరికి వస్తాడు. ఏంట్రా నీ కూతురు కొద్దిసేపట్లో నా కొడుకు కాపాడాడు, లేకపోతే తన ప్రాణాలు పోయేవి అని ఇక అంటూ ఉంటాడు. ఏంట్రా నా కూతుర్ని ఇక్కడికి తీసుకొస్తానని చెప్పావు అని అంటూ ఉంటాడు బాలరాజు అయితే. అప్పుడే ఇక లేదురా, నీ కూతురి ప్రాణాలు ఆ దేవుడు కాపాడినట్లు ఇప్పుడు నీ కూతురు ప్రాణాలు మ్యాడీ కాపాడాడు అని అంటూ ఉంటాడు. అంటే ఇట్లాంటి అంతకుడి ఇంట్లో కూడా మంచి మనిషి పుట్టాడనా అని బాలరాజు తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక ఎలాగైనా మ్యాడీ నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు, ఎలాగైనా నాన్న అక్కడున్నాడని తెలుసుకోవాలి, అక్కడున్న మా నాన్నని ఎందుకు బంధించాడు, అసలు మా నాన్న ద్వారా నిజమేంటో తెలుసుకోవాలి, తొందరగా మ్యాడీకి ఈ నిజాన్ని చెప్పాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది. ఇక చిన్ని అయితే అప్పుడే ఎలాగైనా మ్యాడీని పంపించేసి తిరిగి నేను ఆ చోటికి వెళ్ళాలి, అక్కడ నాన్న ఉన్నాడా లేడా అనేది తెలుసుకోవాలి, నాన్నని ఎందుకు బంధించారనేది తెలుసుకోవాలి, నిజాన్ని తెలుసుకొని అసలంతకులు ఎవరనేది తెలుసుకొని అందరి ముందు బయట పెడతాను, నాన్నని తీసుకొచ్చి అందరి ముందు నిజం తెలిసేలా చేస్తాను, మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటాను, మ్యాడీ తిరిగి నన్ను ఇక మళ్ళీ ప్రేమించేలా ఎప్పటిలాగా చూసుకునేలా చేసుకుంటాను అని మా చిన్ని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక మ్యాడీ ఇక చిన్ని అయితే మ్యాడీని ఇక అలానే చూస్తూ ఉండిపోతుంది. అప్పుడే ఇక ఏంటి అలా చూస్తున్నావేంటి అని అంటూ ఉంటాడు. ఇక నాకు ప్రేమలో ఉన్నప్పుడు నేను చూస్తే ఎలా అనిపిస్తుంటుంది అలా అని మాట్లాడుతూ ఇక చిన్ని అయితే మ్యాడీని డైవర్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక మ్యాడీ నేను దిగాలి, నువ్వు దిగి వెళ్ళిపో అని ఇక అనగానే అప్పుడే ఇక మా చిన్ని అయితే సరే ఇక నుంచి తొందరగా వెళ్ళి ఇక వెంటనే అక్కడ నాన్న ఉన్నాడా లేదా అనేది తెలుసుకోవాలి అని ఇక అనుకుంటూ వెంటనే ఇక చిన్ని అయితే అక్కడ దిగిపోయి మళ్ళీ తిరిగి ఇక అక్కడ వాళ్ళ నాన్నని బంధించిన చోటుకి దేవా తీసుకొస్తాడు కదా, అదే చోటికి మళ్ళీ వస్తుంది. దేవా మాత్రం అక్కడి నుంచి రౌడీలకు చెప్పి జాగ్రత్తగా చూడండిరా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మధు చిన్ని అయితే అక్కడికైతే వస్తుంది. ఇక్కడే ఇందాక దేవా అంకుల్ నాన్నని ఇక్కడే పెట్టానని చెప్పాడు, మ్యాడీ వచ్చాక లేడని అబద్ధమాడి ఏదో చెప్పబోయి ఇక మ్యాడీని నన్ను తీసుకువెళ్ళేలా చేశాడు, లేదు మ్యాడీకి ఈ నిజం తెలియకూడదని ఇదంతా చేస్తున్నాడు అంటే దేవా అంకుల్ ఏదో దాచిపెడుతున్నాడని అర్థం, తొందరగా అతను ఏం దాచిపెడుతున్నాడు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని ఇక చిన్ని అయితే అక్కడికి వస్తుంది. అప్పుడే ఇక చిన్ని చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది. ఎక్కడ ఎవరు కనిపించకపోవడంతో ఇక లోపలికి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడే ఒక గదికి కిటికీ ఉంటుంది బయట నుంచి, వెంటనే అదిగో అక్కడ ఒక విండో ఉంది, అక్కడి నుంచి చూస్తే ఎవరైనా ఉన్నారా అనేది తెలుస్తుంది అని చిన్ని తన మనసులో అనుకొని వెంటనే చిన్ని ఆ విండో దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఆ విండో నుంచి లోపలికి చూస్తూ ఉంటుంది. అప్పుడే కిడ్నాప్ చేసి ఉంటాడు బాలరాజ్ అయితే. అది చూసిన చిన్ని ఒక్కసారే షాక్ అయిపోతుంది. అంటే నాన్నని నిజంగానే దేవా అంకుల్ బంధించాడు, కానీ మ్యాడీకి అబద్ధం చెప్పాడు, మ్యాడీకి మా నాన్నని కిడ్నాప్ చేసిన విషయం తెలిస్తే ఖచ్చితంగా ఇక వాళ్ళ నాన్నని నిలదీస్తాడని ఇదంతా చేశాడు, అంటే దేవా అంకుల్ ఏదో చేసే ఉంటాడు, ఖచ్చితంగా తన గురించి తెలుసుకోవాలి, నాన్నైతేనే నిజం చెప్తాడు, అసలు నాన్నని కిడ్నాప్ చేసే అంత తనకి ఏముంది అని ఇక నిజాన్ని తెలుసుకోవాలి అని ఇక చిన్ని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక చిన్ని అయితే ఎలాగైనా నేను నాన్న దగ్గరికి వెళ్ళి తన ద్వారా ఇక నిజాన్ని అందరి ముందు తెలియజేయాలి అని చిన్ని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఈ రౌడీని ఇక నుంచి ఎలా వెళ్ళేలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక రౌడీలకి అక్కడి నుంచి బయట శబ్దం వచ్చేలా చేస్తుంది. అప్పుడే ఆ రౌడీలు ఏదో శబ్దమైందిరా అని బయటికైతే వెళ్తారు. ఆ సమయం చూసి ఇక అక్కడి నుంచి చిన్ని ఇంకా లోపలికి రావాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ రౌడీలు ఒరే బయటికి వెళ్ళి సిగరెట్ తాగుద్దాం పదరా అని అంటూ ఉంటారు. అలా మాట్లాడుకోవడం చిన్ని వింటుంది. ఇదే మంచి సమయం, లోపలికి వెళ్ళి నాన్నని తీసుకురావాలి అని ఇక చిన్ని అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. వెంటనే చిన్ని నెమ్మదిగా ఇక బాలరాజుని బంధించిన గదిలోకి వస్తుంది. అప్పుడే ఇక నాన్న అని అంటూ ఉంటుంది. అప్పుడే బాలరాజు తన తల తిప్పి చూశాడు. అప్పుడే అక్కడున్న చిన్నిని చూసి ఎవరమ్మ నువ్వు అని అంటూ ఉంటాడు. నేను నాన్న నీ చిన్నిని అని అనగానే అప్పుడే బాలరాజు షాక్ అయిపోతాడు. ఏంటమ్మా నువ్వు నా చిన్నివా అని అంటూ ఉంటాడు. అవును నాన్న నేను చిన్నిని అని అనగానే ఏంటమ్మా ఇక్కడికి వచ్చావేంటమ్మా, ఈ దేవా నన్ను చంపాలని చూస్తున్నాడు, వీని కంటపడితే నిన్ను చంపేస్తాడమ్మా, ఇన్నాళ్ళుగా నా జ్ఞాపకం కావేరి జ్ఞాపకంగా నిన్ను పెంచుకుంటున్నాను,
ఇప్పుడు ఆ దేవ చూస్తే చంపేస్తానమ్మా, వెళ్ళిపోమ్మా అని బాలరాజు అంటూ ఉంటాడు. అప్పుడే చిన్ని, లేదు నాన్న, నిన్ను తీసుకువెళ్ళడానికే వచ్చాను. నిన్ను తీసుకువెళ్ళి అసలు అమ్మ ఇక పార్వతి ఆంటీని చంపేసిందా, లేక పార్వతి ఆంటీ ఇక ఎవరైనా చంపేస్తారా అనేది నిజం తెలుసుకోవాలి నాన్న అని అంటూ ఉంటుంది. అప్పుడే ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు, ఆ నిజ నిజాలు నీకు తెలియకూడదమ్మా అని బాలరాజు అంటూ ఉంటాడు. లేదు నాన్న, ఈ నిజాన్ని బట్టే నా జీవితం ఆధారపడి ఉంది. మ్యాడీ తన తల్లిని మా అమ్మ కావేరమ్మ చంపేసిందని ఇక నన్ను దూరం పెట్టాడు. ఇక నేను మోసం చేశానని, మన కుటుంబం మోసం చేసిందని మ్యాడీ అనుకుంటున్నాడు. మ్యాడీకి నిజం తెలియాలి, అందుకే ఇక నేను నిజం తెలుసుకోవాలి నాన్న అని ఇక అంటూ ఉంటుంది చిన్ని అయితే. అప్పుడే బాలరాజు, ఇక నిజాన్ని తెలిస్తే నువ్వు చాలా బాధపడతావమ్మా అని అంటూ ఉంటాడు. ఏం లేదు నాన్న, నాకు నిజం తెలియాలి. అసలు పార్వతి ఆంటీని అమ్మే చంపేసిందా, లేక కావాలని అమ్మపై ఈ నింద వేశారా, అసలు కావేరి ఆంటీని ఎవరు చంపేశారనేది నాకు తెలియాలి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక బాలరాజు అయితే, అవునమ్మా, నిజం తెలుసమ్మా, నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి అని అనగానే అప్పుడే చిన్ని ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి నాన్న నువ్వు చెప్పేది అని అంటూ ఉంటుంది. అవునమ్మా, ఇక మీ అమ్మ పార్వతిని చంపేయలేదు. అసలు పార్వతి మీ అమ్మ ప్రాణ స్నేహితులు, విడిపోని బంధం వాళ్ళది. అలాంటి బంధాన్ని విడదీశాడు ఈ మూర్ఖుడు అని అనగానే చిన్ని షాక్ అయిపోతుంది. ఎవరు నాన్న అని అనగానే ఆ దేవానే పార్వతిని చంపేశాడు. ఇక పార్వతిని చంపేసి ఆ నింద కావేరిపై వేశాడు. కావేరిని జైలుకు వెళ్ళొచ్చేలా చేశాడు. ఇదంతా ఆ దేవానే చేశాడు అని అనగానే చిన్ని ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి నాన్న, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే, అవునమ్మా, నిజం చెప్తున్నాను. ఇక ఏంటి నాన్న నువ్వు చెప్పేది, అంకుల్ ఆంటీని చంపేయడం ఏంటి అని చిన్ని అంటూ ఉంటుంది. అవునమ్మా, వాడిని ఎవరు నమ్మరు. వాడుకు పైకి అలా నటిస్తాడు, కానీ వాడే పెద్ద మూర్ఖుడు. తన భార్యని చంపేశాడు, తన కొడుకుని అనాథని చేశాడు. వాళ్ళంటి మనిషిని నేను ఎక్కడా చూడలేదు. ఆ తర్వాత కావేరిని జైలుకు పంపించాడు. ఆ తర్వాత కావేరిని కూడా బయటికి వచ్చాక తను ఎక్కడ ఈ సాక్ష్యాన్ని చెప్తుందో, ఈ నిజాన్ని ఎక్కడ బయట పెడుతుందో అని ఇక కావేరిని, నీ తల్లిని కూడా చంపేశాడమ్మా. వాడు మూర్ఖుడు, పెద్ద హంతకుడు. వాడిని వదిలిపెట్టొద్దని అనుకున్నాను, కానీ నేను ఏమీ చేయలేకపోతున్నాను. నేను కనుక బయటికి వస్తే వారి నిజస్వరూపం ఎక్కడ బయటపడుతుందో అని నన్ను ఇక్కడ కిడ్నాప్ చేశాడమ్మా. నిన్ను కూడా ఇక్కడికి వచ్చేలా చేసి, నిన్ను కూడా చంపేసి, నన్ను చంపేసి తను మన వంశమే లేకుండా చేయాలని చూస్తున్నాడు. ఇక మనం బయట పెట్టకూడదని, ఇక మనం ఉంటే ప్రమాదమని ఇక తను ఆలోచించి మనని చంపాలని చూస్తున్నాడమ్మా అని ఇక బాలరాజు అయితే చిన్నికి అంత నిజం చెప్తాడు. చిన్ని ఆ నిజాన్ని తెలుసుకుని ఒక్కసారి షాక్ అయిపోతుంది. అలాంటి అంకుల్ని ఇక నమ్ముతున్నాడా మ్యాడీ? ఇక వెంటనే మ్యాడీకి తన తండ్రి ఇక అంత కూడా నిజాన్ని తెలియజేయాలి, తన తండ్రిని ఇక తను దూరం పెట్టేలా చేయాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది చిన్ని అయితే. నాన్న, ముందుగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని ఇక చిన్ని అయితే వాళ్ళ నాన్నకు కట్టిన కట్లని విప్పేస్తుంది. వెంటనే నాన్న పద వెళ్దాం అని ఇక చిన్ని అయితే ఇక బాలరాజుని తీసుకొని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే రౌడీలు లోపలికి వచ్చి చూస్తారు. అప్పుడు బాలరాజు అక్కడ ఉండకపోవడంతో, ఆ తాళ్ళు పడేసి ఉండడంతో షాక్ అయిపోతారు. ఇదేంటి, ఈ బాలరాజు గాడు ఇక్కడ లేడేంటి అంటే, ఇప్పుడు సార్కి తెలిస్తే, దేవా సార్కి తెలిస్తే మనల్ని చంపేస్తారు అని రౌడీలు అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక వెంటనే దేవా సార్కి ఫోన్ చేసి చెప్పాలి అని రౌడీలు అయితే దేవాకి ఫోన్ చేస్తారు. అప్పుడే ఏంట్రా, ఏం జరిగింది అని అనగానే, ఇక్కడ బాలరాజు లేడన్నా, ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు అని అనగానే, మీరేం చేస్తున్నారా? ఇప్పుడు ఆ బాలరాజు తప్పించుకొని వచ్చాడంటే ఖచ్చితంగా నేరుగా నా ఇంటికే వస్తాడు, నా గురించి బయట పెడతాడు. మీకు డబ్బులు ఇచ్చి ఎందుకురా కాపలుగా ఉంచింది అని తిడుతూ ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడే ఇక చిన్ని అయితే బాలరాజుని నెమ్మదిగా ఇక దేవా ఇంటికి అయితే తీసుకొస్తుంది. అప్పుడే ఇక చిన్నిని బాలరాజుని చూసి ఒక్కసారి నాగవల్లి షాక్ అయిపోతుంది. ఇదేంటే, ఇక నువ్వే కాకుండా నీ తండ్రిని కూడా తీసుకొచ్చావు అని నాగవల్లి అంటూ ఉంటుంది. నీలాంటి హంతకుల ఫ్యామిలీ నా ఇంటికి రాకూడదు, నా అక్కని చంపేశారు అని నాగవల్లి అరుస్తూ ఉంటుంది. అప్పుడే, ఆంటీ మీరు అపార్థం చేసుకుంటున్నారు, మా గురించి అపార్థం చేసుకుంటున్నారు. అసలు మా అమ్మ హంతకురాలు కాదు. అయినా మా అమ్మ ఎవరిని చంపేయలేదు. మా అమ్మకి ఎంతో ఇష్టమైన పార్వతి ఆంటీని మా అమ్మ ఎందుకు చంపేస్తుంది అని అంటూ ఉంటుంది చిన్ని అయితే. అప్పుడే మ్యాడీ, ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఇంకా మీ అమ్మే చంపేసి మీ అమ్మ కొన్నాళ్ళు జైలుకు కూడా వెళ్ళింది, అది అబద్ధం అంటావా అని మ్యాడీ అంటూ ఉంటాడు. అప్పుడే దేవ అయితే,
కంగారు పడుతూ ఉంటాడు. అంటే ఖచ్చితంగా నా గురించి నిజం తెలిసిపోతుంది అని కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే ఇక నువ్వు అబద్ధాలు చెప్పాలని చూడకు, ఇక నుంచి వెళ్ళిపోండి అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. అప్పుడే మ్యాడీ, నువ్వు అర్థం చేసుకుంటావని వచ్చాను. అయినా మా నాన్నని కిడ్నాప్ చేసింది మీ నాన్న కాదని చెప్పావు కదా. నువ్వు చూడమన్నా ఆ రూమ్లోకి వెళ్ళి చూడలేదు. కానీ మా నాన్న అందులోనే బంధించి ఉన్నాడు. మా నాన్నని తిరిగి తీసుకొచ్చింది నిజాన్ని చెప్పేయడానికే అని అనగానే మ్యాడీ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు చిన్ని అని అనగానే, అవును మ్యాడీ, అసలు మీ అమ్మని చంపింది మా అమ్మ కావేరి కాదు. అసలు మీ అమ్మని చంపింది మా నాన్నతోటే, నిజాన్ని తెలియజేయాలని ఇక్కడికి తీసుకొచ్చాను అని అనగానే, అప్పుడే బాలరాజు, అవును బాబు, అసలు మీ అమ్మని చంపేసింది మీ నాన్నే అని చెప్పగానే మ్యాడీ షాక్ అయిపోతాడు. ఏంటాకుల్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, మా నాన్న ఎలాంటివాడో నాకు తెలుసు, ముందుగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని అనగానే, మ్యాడీ, మా నాన్న చెప్పేది నిజం అంటే అవును బాబు, నిజం మాట్లాడుతున్నాను, అయినా నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది, కావాలంటే చూడు అని బాలరాజు అయితే తన సాక్ష్యాన్ని మ్యాడీకి ఇస్తాడు. మ్యాడీ తన తండ్రి తల్లిని చంపేయడం చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి, నాన్న అమ్మని చంపేశాడు అని కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే నాగవల్లి ఏంట్రా అది అని తీసుకొని చూస్తుంది. అందులో దేవ పార్వతిని చంపేసేది ఉంటుంది. అది చూసి నాగవల్లి కూడా షాక్ అయిపోతుంది. అంటే బావ హంతకుడా, ఇన్నాళ్ళుగా మా అక్కని చంపేసింది ఆ కావేరి అని తన కుటుంబాన్ని పాపం బాధ పెట్టాము. కానీ కావేరి ఏ తప్పు చేయలేదు. కావేరి అంటే మా అక్కకి చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ స్నేహితులు. అంటే బావానే అక్కని చంపేశాడా అని నాగవల్లి చాలా బాధపడుతూ, వెంటనే నిన్ను వదిలిపెట్టను అని నాగవల్లి అయితే దేవ చెంప పలగొట్టడానికి వస్తుంది. వెంటనే దేవ చెంప పలగొట్టి, నీలాంటి వాళ్ళు జైల్లో ఉండాలి, ఏ తప్పు చేయని ఆ కావేరిని జైలుకు పంపించి తనని ఆఖరికి చంపేశావు, ఇప్పుడు నా అక్కని చంపేశావు, ఇలాంటి మూర్ఖుడు ఇంకెన్నో పనులు చేశాడు, ఇలాంటి వాడు బయట ఉండకూడదు అని నాగవల్లి దేవాని అరెస్ట్ చేస్తుంది. చూసావు కదా మ్యాడీ, ఇప్పుడు కూడా చూడు, మా నాన్నని బంధించింది, అది కూడా చూపిస్తాను అని తన ఫోన్లో వీడియోని చూపిస్తుంది. అలాంటి మూర్ఖుడా నా తండ్రి, నేను తప్పు చేశాను చిన్ని, నన్ను క్షమించు, మీ ఫ్యామిలీ విషయంలో నేను తప్పు చేశాను, నువ్వు కూడా నా గురించి ఆలోచించకుండా నువ్వు కూడా నన్ను ఈ విధంగా మోసం చేశావని అనుకున్నాను. అందరూ మీరు మోసం చేశారని మీ ఫ్యామిలీని ఎన్నో మాటలను నన్ను క్షమించు అని మ్యాడీ అయితే చిన్ని దగ్గరికి వస్తాడు. అప్పుడే బాలరాజు, లేదు బాబు, నువ్వు క్షమించమని అడగకూడదు, నువ్వు నా కూతుర్ని నువ్వు సంతోషంగా చూసుకోవాలి, మీ నాన్న చెప్పిన మాటలు మాత్రమే నమ్మావు, నువ్వే తప్పు చేయలేదు బాబు, ఇక నుంచి నా కూతుర్ని చాలా బాగా చూసుకో, ఎప్పటికీ నా కూతుర్ని నువ్వే అండగా ఉండాలి అని బాలరాజు అయితే చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉండగా, లేదు మామయ్య, మీరు కూడా ఇక్కడే ఉండాలి ఇక నుంచి అని అంటూ ఉంటాడు. ఈ విధంగానైతే నాగవల్లి కూడా, అవునన్నయ్య గారు, మీరు కూడా ఇక్కడే ఉండాలి అని అంటూ ఉంటుంది. ఈ విధంగానైతే బాలరాజుని కూడా చిన్ని అయితే తన ఫ్యామిలీలోనే అక్కడే ఉండేలా చేస్తుంది. బాలరాజుని తీసుకొచ్చి చిన్ని అయితే తన తల్లి ఏ తప్పు చేయలేదని, అంతా తన తండ్రి చేశాడని నిజాన్నైతే నిరూపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.